కుమ్మరి వాళ్ళు తయారు చేసేటప్పుడు మొట్టమొదటిగా మట్టిని తీసుకొస్తాడు, బకెట్ నీళ్లు కొడతాడు, కాళ్ళతో తొక్కి అప్పుడు అంటదట ఆ మట్టి, ఓ దేవుడా ఏంటి కష్టాలు నాకంటే, దేవుడు మౌనంగా ఉండు, సైలెంట్గా ఉండు, నీకు మేలే అన్నాడట. ఆ తర్వాత ఆ మట్టి ముద్దను తీసి చక్రం మీద పెట్టి తిప్పుతూ ఉంటే, ఏమిటిది ఇలా తిప్పుతున్నా అంటే, నీ మేలు కోసమే ఊరుకో అన్నాడట. నిప్పు పెడితే, దేవా నేను తట్టుకోలేను, నన్ను కాల్చేస్తున్నాడు అంటే, నువ్వు అలా కాల్చబడ్డావు, నీ మేలు కోసమే ఊరుకో అన్నాడట. లాస్ట్కు రైతు కొన్నాడు, నీళ్లు పెట్టాడు, ఇంటికి తీసుకెళ్తున్నాడు, తల మీద కూర్చుంది. ఇప్పుడు మట్టి నుండి ఎక్కడికి వచ్చింది, అది మనిషి తల మీదకి, ఇప్పుడు పనికి మాలిన స్థలం నుండి ఉన్నతమైన స్థితిలోకి. కుమ్మరి వాడు ఏ విధంగా అయితే కుండను ఆ షేప్ వచ్చేదాకా ప్రయత్నం చేస్తాడు, అలాగే దేవుడు కూడా మన జీవితాల మీద తన చేతులుంచి ఆయన వాక్యము ద్వారా ఆయన అనుకున్న షేప్ వచ్చేంత వరకు మనల్ని తయారు చేస్తూనే ఉంటాడు.